కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో కొద్దిగా బటర్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈలోపు పాలకూరని బ్లాంచ్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయ వెల్లుల్లి మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలుపుకొని 150 గ్రాముల స్వీట్ కార్న్, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 100 ml పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాలకూరని నీళ్లు పిండి కార్న్ మిశ్రమంలో వేసి కొద్దిగా గ్రేట్ చేసుకున్న జాజికాయని కూడా వేసి కలుపుకుంటే స్టఫింగ్ రెడీ అవుతుంది. తర్వాత పఫ్ షీట్ లో కొంచెం స్టఫింగ్ పెట్టుకొని మొజరిల్లా చీజ్ పెట్టుకొని కవర్ తో రోల్ చేసుకొని బేకింగ్ ట్రే లో పెట్టి కాస్త పాలని అప్లై చేసుకొని పైన ఘాట్లు పెట్టుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో 220 డిగ్రీలలో 10 నుండి 15 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ రెడీ అవుతుంది. అలాగే కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ కాంబినేషన్ లో పైనాపిల్ అండ్ టమాటో సాల్సా చాలా బాగుంటుంది.